నవరాత్రుల పండుగలో మూడో రోజు ఈరోజు మనం పూజించేది మా చంద్రఘంటను. ఆవిడ ధైర్యానికి, అదే సమయంలో ప్రశాంతతకు ప్రతీక. సో ఈరోజు ఆ తల్లి గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. అదేంటి, ప్రశాంతంగా ఉండటం, మళ్ళీ యుద్ధానికి సిద్ధంగా ఉండటం, ఈ రెండూ ఒకేచోట ఎలా ఉంటాయి? భలే ఆసక్తికరంగా ఉంది కదూ. అవును, చంద్రఘంటదేవి తత్వం ఇదే. ఆవిడలో ఈ రెండు గుణాలు ఎలా కలిశాయో ఇప్పుడు చూద్దాం. సరే, నవరాత్రుల్లో మూడో రోజు ఆరాధించే దేవత చంద్రఘంట అని చెప్పుకున్నాం కదా. ఆవిడ ధైర్యానికి, రక్షణకు చిహ్నం. మరి ఆ తల్లిని పూజిస్తే మనకు అంతర్గత బలం ఎలా వస్తుంది? దాని వెనక ఉన్న విశేషాలేంటో తెలుసుకుందామా? అసలు శాంత స్వరూపిణి అయిన అమ్మవారు యోధురాలిగా ఎలా మారారు? ఆమెలో ఈ యుద్ధ సంసిద్ధత ఎలా వచ్చింది? ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే మనం ఆవిడ పరివర్తన వెనుక ఉన్న కథలోకి వెళ్ళాలి. ఈ కథ మొదలయ్యేది పార్వతీదేవితో. శివుడితో పెళ్ళయ్యాక ఆవిడ కేవలం కరుణామయిగా, శాంతమూర్తిగానే ఉండిపోలేదు. అవసరమైనప్పుడు విశ్వాన్ని కాపాడటానికి, దుష్టశక్తులను ఎదుర్కోవటానికి యోధురాలిగా మారింది. అదే చంద్రఘంట రూపమన్నమాట. చూశారా, ఈ పరివర్తనం మనకొక అద్భుతమైన విషయం చెబుతుంది. అదేంటంటే, నిజమైన ఆధ్యాత్మిక బలం అంటే కేవలం కరుణ, ప్రేమ చూపడమే కాదు, అవసరమైనప్పుడు అన్యాయాన్ని ఎదిరించే ధైర్యం కూడా ఉండాలి అని. ఆవిడ కథే కాదు, అసలు చంద్రఘంట అనే పేరు, ఆ రూపం అన్నీ చాలా ప్రత్యేకమైనవి. వాటి వెనక ఉన్న అర్థాలేంటో ఇప్పుడు ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. మొదటగా చంద్ర. చంద్ర అంటే మనందరికీ తెలిసిందే. చంద్రుడు అంటే ప్రశాంతతకు, చల్లదనానికి, ఆ తేజస్సుకు ప్రతీక అన్నమాట. ఇక రెండోది ఘంట అంటే గంట. మనకు తెలుసు కదా, గుడిలో గంట కొడితే ఆ నాదానికి నెగటివ్ ఎనర్జీ అంతా పోతుందని నమ్ముతాం. అలాగే ఈ ఘంట నాదం కూడా దుష్టశక్తులను తరిమికొడుతుంది. సో ఈ చంద్ర, ఘంట రెండూ కలిస్తేనే చంద్రఘంట అనే పేరొచ్చింది. ఎందుకంటే ఆ తల్లి నుదిటిమీద అలంకరించుకున్న అర్ధచంద్రుడు అచ్చం ఒక ఘంట ఆకారంలో ఉంటుందట. అందుకే ఆ పేరు. ఇక ఆవిడ రూపం చూడండి, మంచి తేజోవంతమైన బంగారు వర్ణంలో ఉంటారు. ఇది ఆవిడ దివ్యత్వాన్ని సూచిస్తుంది. మరి వాహనం పులి లేదా సింహం. ఇది ధైర్యానికి, నిర్భయత్వానికి ఒక స్పష్టమైన చిహ్నం. ఇంకో ముఖ్యమైన విషయం, ఆవిడికి 10 చేతులుంటాయి. ఇది ఆవిడ శక్తికి నిదర్శనం. కొన్ని చేతుల్లో ఏమో దుష్టులను శిక్షించడానికి ఆయుధాలు పట్టుకునుంటారు. ఇంకొన్ని చేతుల్లోతేమో భక్తులను ఆశీర్వదిస్తూ అభయముద్రలో కనిపిస్తారు. సరే, ఈ రూపమంతా బాగుంది. మరి ఈ రూపం వెనుక ఉన్న ఆధ్యాత్మిక అర్థం ఏంటి? ఇవన్నీ భక్తులకు ఎలా స్ఫూర్తినిస్తాయి? అక్కడే అసలు విషయముంది. చంద్రఘంటాదేవిని పూజించడమంటే కేవలం పూలు పెట్టి దండం పెట్టుకోవడం మాత్రమే కాదు, మన లోపల నిద్రపోతున్న శక్తులను నిద్ర లేపడం లాంటిది. అమ్మవారిని ఆరాధిస్తే మనలో నిర్భయత్వం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. జీవితంలో ఎలాంటి సవాళ్లొచ్చినా ధైర్యంగా ముందుకు వెళ్తాం. అంతేకాదు, ఈ రోజుల్లో మనకెంతో అవసరమైన ఎమోషనల్ బ్యాలెన్స్ అంటే మానసిక సమతుల్యతను కూడా ఆ తల్లి ప్రసాదిస్తుంది. అందుకే అంటారు, ఆ తల్లిని మనస్ఫూర్తిగా పూజిస్తే చాలు, మనలో ఉన్న ధైర్యం మేల్కొంటుంది. అనవసరమైన టెన్షన్లు, భయాలు అన్నీ మాయమైపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మరి పూజ చేసేటప్పుడు భక్తులు ప్రత్యేకంగా ఆ తల్లి నుండి ఏ ఆశీర్వాదాలు కోరుకుంటారు? వాళ్ల భక్తిలో ఈ నమ్మకాలు ఎలా కనిపిస్తాయో ఇప్పుడు చూద్దాం. చాలామంది భక్తులు ప్రధానంగా కోరుకునేది ప్రతికూల శక్తుల నుంచి రక్షణ, ఇంకా మానసిక శాంతి కావాలని ప్రార్థిస్తారు. లోపల ప్రశాంతత, బయట ధైర్యం, ఈ రెండిటి మధ్య బ్యాలెన్స్ సాధించి జీవితంలో ప్రశాంతంగా, సామరస్యంగా జీవించాలని కోరుకుంటారు. ఈ బ్యాలెన్స్ అనే కాన్సెప్ట్ ఎంత ముఖ్యమో చెప్పడానికి అనుకుంటా ఈ మూడో రోజుకి ప్రత్యేకమైన రంగు తెలుపు. తెలుపు అంటేనే శాంతి, స్వచ్ఛత. సో ఆవిడ రక్షించేది కూడా ఈ శాంతి, స్వచ్ఛతనే. భక్తులు తరచుగా ఈ మంత్రాన్ని జపిస్తుంటారు. ఈ శక్తివంతమైన మంత్రాన్ని పఠించడం వల్ల ఆ తల్లి అనుగ్రహం లభించి ధైర్యం, రక్షణ రెండూ సిద్ధిస్తాయని గట్టిగా నమ్ముతారు. చివరగా ఇదంతా విన్నాక మనల్ని మనం వేసుకోవాల్సిన ఒక ప్రశ్న ఉంది. మన సొంత జీవితంలో ప్రశాంతంగా ఉండాల్సిన చోట ప్రశాంతంగా, ధైర్యంగా అడుగు ముందుకేయాల్సిన చోట ధైర్యంగా, ఈ రెండింటి మధ్య సరైన బ్యాలెన్స్ మనం ఎలా సాధించగలం? ఒక్కసారి ఆలోచించండి.